హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ చేయబోతున్నాను. చాలా తొందరగా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఇలా సొరకాయ వేసుకొని తింటుంటే చాలా కమ్మగా అనిపిస్తుంది. సో మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ రోజు రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని అందులో నేను 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే బాగా వేడైపోయింది. ఇందులో నేను 1/2 టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆల్రెడీ నేను సొరకాయని కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి బాగా వేగాలండి. ఇందులోనే ఒక రెమ్మ పచ్చి కరివేపాకు వేస్తున్నాను. ఈ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేస్తున్నాను. చూడండి, సొరకాయ ముక్కలు ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసి వాటర్లో వేసి పెట్టాను అనమాట. చూసారు కదా, ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సొరకాయ ముక్కలు వేసుకోవాలి. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సొరకాయ హెల్త్ కి చాలా మంచిదండి. ఇప్పుడు ఒక్కసారి చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతాయి అన్నమాట. నేను సరిపడా ఉప్పు ఒకేసారి వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకొని ఉప్పు పసుపు సొరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేస్తే సొరకాయ ముక్కలు బాగా మగ్గుతాయి. చూడండి, ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి, లేదంటే అడుగు అంటుతుంది. సో ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సొరకాయ ముక్కల్ని చక్కగా మగ్గించుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక్క 10 నిమిషాల్లో అలా చెక్ చేసుకుంటే సొరకాయలో నుంచి వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. సో చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. సో ఈ సొరకాయలో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. బాడీని కూల్ చేయడానికి కూడా ఈ సొరకాయ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో ఇప్పుడు చూడండి, ఇలా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. మనం ఎక్స్ట్రా వాటర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇందులో ఉన్న వాటర్ తోటి ఈ కర్రీ మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఉండే కొద్దీ ఎక్కువ వాటర్ అనేది రిలీజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు టమోటాలు కూడా ఇందులో వేసుకోవాలి. టమోటాలు కూడా చక్కగా మగ్గితే మనకు మంచి గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసి వేసిన టమోటాల్ని ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మరో 10 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి. చూడండి, టమోటా వేసిన తర్వాత వాటర్ చూడండి చాలా ఎక్కువగా వచ్చాయన్నమాట. సో మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. వీటితోటే టమోటాలు అలాగే సొరకాయలు చక్కగా మగ్గిపోతాయి. ఇంకా 5 మినిట్స్ వరకు వీటిని బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇవి బాగా మగ్గిన తర్వాత కొబ్బరి, వెల్లుల్లి, పండుమిర్చి అలాగే ఎండుమిర్చి అలాగే కొంచెం సాల్ట్ వేసేసి ఇలా పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నా దగ్గర ఎప్పుడు ఈ పౌడర్ ఉంటుందండి.
ఈ పౌడర్ నేను ఇప్పుడు ఈ కర్రీలో 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత మనం కారం సరిపోలేదు అనుకుంటే కారం పొడి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను కాబట్టి ఈ స్పైసీ అనేది మనకు సరిపోతుంది. ఇన్ కేస్ సరిపోలేదు అనిపిస్తే మాత్రం మనం ఎక్స్ట్రా కారం పొడి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ నేను 2 టేబుల్ స్పూన్ వరకు ఇందులో వేస్తున్నాను. చాలా కమ్మగా ఉంటుంది ఈ కర్రీ. చూడండి, ఇలా 2 టేబుల్ స్పూన్ వరకు వేసాను. ఇప్పుడు ఒకసారి కలిపేస్తే చక్కగా మనకు ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొబ్బరి పొడి వేయడం వల్ల మనకు గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుంది అన్నమాట. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగా వేస్తున్నానండి, చాలా తక్కువ వేసుకోండి. ఆల్రెడీ నేను కొబ్బరి పొడిలో వేసాను అన్నమాట. సో మళ్ళీ ఎక్కువ వేస్తే స్పైసీ అనేది ఎక్కువైపోతుంది. తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. అంతే, చాలా తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా ఇలా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఇందులో మీరు కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేస్తాను. అంతే, ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వాటర్ కూడా వేసాను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. సో మనకు గ్రేవీ కూడా చాలా చిక్కగా వచ్చింది అన్నమాట. సొరకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సొరకాయ కర్రీ రెడీ. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు తక్కువ టైంలో చాలా టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం కూడా సేవ్ అవుతుందండి. సింపుల్గా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే చూడండి, గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. అంతే, ఈ కర్రీ వచ్చేసి మనకు వేడివేడిగా అన్నంలోకైనా మిల్లెట్స్లోకైనా చపాతీ రోటీ దేనిలోకైనా అద్దరిపోతుంది అన్నమాట. ఇందులో మనం కొబ్బరి పొడి వేసాం కాబట్టి కమ్మగా ఉంటుందండి కర్రీ. సో ఈ పద్ధతిలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.